నమస్తే అన్న. నమస్తే సార్. అన్న, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేవి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుందన్న. దీనివల్ల యూత్ స్పాయిల్ అవుతున్నారు. మీ ఒపీనియన్ ఏందన్న ఈ బెట్టింగ్ యాప్స్ మీద? ఇదంతా బ్యాన్ చేయాలన్న, బెట్టింగ్ యాప్స్ అంతా బ్యాన్ చేయాలి. కానీ ఈ నెట్వర్క్ ఇప్పుడిప్పుడే ముందు మనకు బయటకు వస్తుంది కదా, ఈ నెట్వర్క్ చాలా పెద్దదని చెప్పేసి కొంతమంది ఏమంటున్నారంటే, ఈ సెలబ్రిటీస్ ఈ క్రికెట్ టీంలో ఇప్పుడు Dream11 యాప్ ఉందన్న, Dream11 యాప్ని ప్రమోట్ చేయడానికి టోటల్ IPL చేస్తూ ఉంది. ఇది ఎంత వీలైతే అంత తొందరగా చాలా హై లెవెల్లో ఉన్నదాన్ని కూడా బ్యాన్ చేసే మార్గం చేయాలని కోరుకుంటున్నాం అన్న. ఇప్పుడు మీ ఫ్రెండ్స్లో ఉన్నారు, ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ ఉంటారు, మీకు ఎవరైనా ఈ యాప్స్ యూజ్ చేస్తారా? ఎవరైనా లాస్ అయ్యారా? నేనే లాస్ అయ్యా. నార్మల్గా యాడ్ వస్తే ఏవియేటర్ గేమ్ అని చెప్పేసి ఒకటి ఏదో ఉందన్న, అది దాంట్లో పెట్టేసి 1x 3x 2x అని పైకి ఇట్లా వెళ్ళిపోతే అమౌంట్ డబల్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది మళ్ళీ పేలిపోతే ఆ అమౌంట్ జీరో వచ్చేస్తాయి మనకి. సో ఆ విధంగా అట్లా అది పేలిపోయేలోపు మనము అమౌంట్ విత్డ్రా చేయడం జరగాలి. కానీ అది ఎప్పటికీ అవ్వదు. అది దగ్గర నేను ఒక 600-700 పోగొట్టుకున్నాను అనమాట. మీరు 100 పోగొట్టుకున్నారు, బయట చూస్తే 10,000 లక్షలు. అవును సార్, అవును, లక్షలు కోట్ల మంది. మొన్న రీసెంట్గా మనకి 15 లక్షలు 16 లక్షలు పోయిన అతను సూసైడ్ చేసుకున్న విషయం జరిగింది సూర్యాపేటలోనే, యంగ్. ఓకే, ఎందుకు యూత్ ఎందుకు ఈజీ మనీకి అలవాటు పడుతున్నారు? ఈజీ మనీ అంటే అన్న, ఇప్పుడు ఈ లోన్ యాప్స్ ఒకటి ఎక్కువైనాయి అన్న. ఇంట్లో తెలియకుండా లోన్ తీసుకుంటాము, ఆ లోన్ రీపేమెంట్ చేయడం కోసము ఇక వేరే ఆల్టర్నేట్ ఆప్షన్ దొరక్క, సో ఇక ఈజీ మనీ ఇదొకటి, డాష్ రమ్మీ అని చెప్పేసి అదొకటి. అది అయితే ఇంకా పెద్దవాళ్ళను కూడా అట్లా అట్రాక్ట్ చేస్తుంది అనమాట. పొలంలో కూర్చొని రమ్మీ ఆడుతున్నారు అందరు, కానీ మనీ వస్తాయా రావా అనేది కాకుండా ఇక వాళ్ళ కాలక్షేపం కోసం అట్లా ఆ విధంగా అలవాటు అవుతున్నారు అనమాట. ఇప్పుడు IPL వస్తుంది కదన్న, ఇప్పుడు కోట్లలో బెట్టింగ్ జరుగుతుంది. ఈ యూత్కి దీని నుంచి గేమ్లా చూడమంటారా, లేకపోతే బెట్టింగ్ యాప్స్ ఆడి ఆస్తులు అమ్ముకోమంటారా? అసలు మనం ఎట్లా చేసినా కానీ ఆడేవాళ్ళు ఆడుతూనే ఉంటారన్న ఫస్ట్. కానీ వాళ్ళ సెల్ఫ్లో నుంచి రావాలన్న, అది మనము బెట్టింగ్ యాప్స్ని వాడాలా వద్దా, లేకపోతే ఇట్లా బెట్టింగ్ వేయడం వల్ల ఫ్యూచర్ ఏమంటారు సార్? ఇప్పుడు ఈజీ మనీ అనేది మనకి ఏమంటారు, CSK వర్సెస్ MI ఉన్నదంటే CSK గెలిచిందంటే మనకి అమౌంట్ వస్తాయి. నెక్స్ట్ ఆ అమౌంట్ ఉంటాయా ఉండవు అనేది కన్ఫర్మ్ ఉండదు మనకి. ఇట్లా వచ్చే అమౌంట్ శాశ్వతంగా ఉంటుందన్న, అది శాశ్వతం కాదన్న. అది మనం కష్టార్జితంగా కష్టపడి చేసుకున్నదే శాశ్వతం నన్ను అడిగితే. ఇప్పుడు దీనివల్ల సూసైడ్ చేసుకుంటారు. మరి గవర్నమెంట్ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు కదా, ఈ హర్ష సాయి కానీ వీళ్ళు, మన భయ్యా అనిల్ యాదవ్ అని సంథింగ్ XYZ ఉన్నారు కదా, వీళ్ళని అసలు గవర్నమెంట్ ఎట్లా శిక్షించాలి? ఇప్పుడు వీళ్ళు ఎట్లా అంటే అన్న, ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు సజ్జనార్ సార్ చేయడం ఏం చేశారంటే, బయస్ యాదవ్ మీద ఫోకస్ పెట్టారు ఫస్ట్, దాని తర్వాత హర్ష సాయి మీద పెట్టారు. వీళ్ళతో పాటు ఫస్ట్ లోకల్ బాయ్ సిద్ధు, వీళ్ళతో పాటు ఇమ్రాన్ అని ఆయన మీద పెట్టారనమాట. వీళ్ళందరితో పాటు క్రాంతి వ్లాగర్ అని ఒక ఆయన ఉన్నాడు, VR రాజా ఫ్యాక్స్ అని ఒక ఆయన ఉన్నాడు, ఇంకొక 2-3 చిల్లర ఛానల్స్ ఉన్నాయి అన్న, చిన్న అంటే ఈ 2 పెద్దవి. వీళ్ళు ఎట్లా చెప్తారంటే, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన తర్వాత మీ ఓన్ రిస్క్ మీదనే ఉంటుంది, సో మీరు ఆడేటప్పుడు జాగ్రత్తగా ఆడండి అని చెప్పేసి అసలు చెప్పడమే తప్పు. మళ్ళీ ఆ డిస్క్లైమర్ ఎందుకు? మళ్ళీ వీళ్ళని ఎట్లా శిక్షించాలంటే, వీళ్ళ వల్ల లాస్ పోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎంతైతే లాస్ పోయారో అంతకు డబుల్ కట్టించాలన్న. ఇప్పుడు హర్ష సాయి ఉన్నాడు, 500 కోట్లకు ఉన్నాడంటే కదా. 500 కోట్లు అంటే మాటలా? హర్ష సాయి దగ్గర 500 కోట్లు అంటే ఎవరి దగ్గర ఉంటాయన్నా? సెలబ్రిటీల దగ్గర కూడా లేవు ఆ పైసలు. ఒకసారి నా ఒక 2 years బ్యాక్ అప్పుడప్పుడే ఈ యోలో గేమ్ ఇవన్నీ అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి వస్తున్నాయి, అంటే సోషల్ మీడియాలోకి వస్తున్నాయి. ఆ మూమెంట్లో ఆయన హర్ష సాయి ఒక బంకుని పట్టుకొని ఆ బంకు మొత్తం ఫ్రీగా వచ్చినట్టు పెట్టేసి కొడుతూనే ఉన్నాడు అనమాట. అది అసలు ఎట్లా పాసిబుల్ అవుతుంది? అది అసలు చెప్పండి. గివ్ అవే ఇస్తున్నారు. గివ్ అవే అది అసలు ఎట్లా అవుతుంది అన్న? గివ్ అవే ఎట్లా వస్తుంది అసలు? ఈ బయస్ యాదవ్ కూడా మా టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అయితే, అంటే నేను సబ్స్క్రైబర్ యాక్చువల్గా, రైడింగ్ కంటెంట్ నాకు ఇష్టం కాబట్టి నేను సబ్స్క్రైబ్ చేసుకున్నా. ఈ టెలిగ్రామ్ యాప్లో యాడ్ అయితే మీకు iPhone గివ్ అవే ఇస్తాను ఇట్లా పట్టుకొని చెప్తాడు. 1 2 3 4 iPhones ఉన్నాయి, మీ ఎవరైతే ముందుగా లాగిన్ అయి చేస్తారో వాళ్ళకి ఈ iPhone ఒకటి గివ్ అవే ఇస్తా అని చెప్పేసి అంటారు. వీటన్నిటికి మించి అంతకుముందు ఒక బైక్ని గివ్ అవే ఇచ్చింది అనమాట, అది కూడా ఈ అమౌంట్ తోటే. వీళ్ళందరూ ఏంటంటే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఎట్లుండాలన్నా, ఫిట్నెస్ ఛానల్స్ ఉన్నాయి కొన్ని. ఆ ఫిట్నెస్ ఛానల్ ఎట్లా చెప్తారంటే, వాళ్ళు బెట్టింగ్ యాప్స్ గురించి ఎవరు ఎక్కడ ప్రమోట్ చేయంగా నేను చూడలే. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తారు, ఏది తినాలి ఏది తినకూడదు, సప్లిమెంట్ ఏమైనా వాడాలా వద్దా, సో ఆ విధంగా ఉండాలే. కానీ వీళ్ళు వస్తుంది కదా, జనాలు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వీళ్ళని ఎర్రోళ్ళని చేద్దాం గుడ్డోళ్ళని చేద్దాం అని చెప్పేసి, పిల్లలు ఏముందన్న, ఇప్పుడు 10వ తరగతి 12వ తరగతి చదువుకునే పిల్లలు ఏం చేస్తారు, ఎమ్మటే లాగిన్ చేసుకొని వెళ్ళిపోతారు. ఇది కాకుండా ఇంకా హైలైట్ స్కామ్ ఏంటంటే నా దృష్టిలో,
ఇదేంటిది ఏంజల్ వన్ స్కామ్, ఏంజల్ వన్ బ్రోకరేజ్ డీమార్ట్ అకౌంట్ స్కామ్. అది డీమార్ట్ అకౌంట్ అసలు ట్రేడింగ్ తెలియని వ్యక్తికి డీమార్ట్ అకౌంట్ ఎట్లనో ఓపెన్ చేయాలని చెప్పేసి ఓపెన్ చేపిస్తే ఈయన లింక్ ద్వారా ఓపెన్ చేస్తే ఆయనకి అమౌంట్ పోతాయి. వీడు ఏం చేస్తాడు, వీడికి ఏం తెలియదు, జస్ట్ ఓపెన్ చేసి అట్లా పెట్టుకుంటాడు. ఓకే, అట్లా ఆ విధంగా మొత్తానికి అయితే ఇన్ఫ్లుయెన్స్ కఠినంగా శిక్షించాలండి. ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే సోషల్ పరంగా రెస్పాన్సిబిలిటీ ఉండాలి వాళ్ళకి. వాళ్ళు ఏం చేయాలి, ఎట్లా తిరుగుతారో చూపెట్టాలి, ఎట్లా చేయాలో చూపెట్టాలి. ఇప్పుడు బయసన్ యాదవ్ ఉన్నాడు, ఆయన దగ్గర చిన్నపాటి బైక్ నుంచి స్టార్ట్ చేసి వెంటనే ఒక 20 లక్షల బైకు, 30 లక్షల బైకు, 40 లక్షల బైకు తీసుకున్నాడంటే ఏదో యూట్యూబ్ ఇన్కమ్ అది ఇదని చెప్పేసి అంటాడు. ఆ విధంగా ప్రమోషన్ చేసుకోవచ్చు. రైడింగ్ గేర్స్ మీద ఇది వాడండి, ఈ సేఫ్టీగా వాడండి అని చెప్పేసి ప్రమోషన్ చేసుకోవచ్చులే. కానీ ఇట్లా ఈ బెట్టింగ్ యాప్స్ చేసుకోండి, వాళ్ళు డైరెక్ట్గా దీన్ని బెట్టింగ్ యాప్స్ అని చెప్పరు, ఏదో ఆ గేమ్ ఈ గేమ్ ఆడండి అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తారనమాట అన్న. మొత్తానికి అయితే యూత్ని దీన్ని బయట బ్యాన్ చేశానంటారు. సజ్జనార్ సారు కొద్ది గొప్ప దయదలిసి ఇప్పుడు ఆయన కూడా సోషల్ మీడియాలో ఎక్స్లో బాగా యాక్టివ్గా ఉంటాడు కాబట్టి చూస్తూనే ఉన్నారు కాబట్టి చేస్తున్నాడు. ఈ నా అన్వేషణ వీళ్ళు కూడా ఇంకొంచెం పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ సెలబ్రిటీస్ కూడా బయటకు వచ్చి చెప్పాలన్న. సెలబ్రిటీస్ కూడా మొన్న రీసెంట్గా ఎక్స్లో ట్రెండ్ అయింది ఒకటి, సే నో టు బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి సజ్జనార్ సార్ది ట్రెండ్ అయింది. అది సెలబ్రిటీ ఎవరు చేయలే, ఏదో మామూలు ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళే చేశారు. సెలబ్రిటీ ఒక్కళ్ళన్నా వచ్చేసి సే నో టు బెట్టింగ్ యాప్స్, లేకపోతే ఇప్పుడు స్క్రీన్స్లలో సినిమాలు రిలీజ్ అయితే ఆ స్క్రీన్స్లలో కూడా పెట్టించే మార్గం చేయాలన్న. అట్లా చేస్తేనే కొద్ది గొప్ప ఈ చిన్నపిల్లల్ని కానీ మనల్ని కానీ కాపాడుకోగలుగుతాం సొసైటీ నుంచి. ఓకే, థ్యాంక్ యూ అన్న.